నమస్కారం అండి. నా పేరు ఇందిరా అరవింద. నేను తణుకు నుంచి వచ్చాను. ఈ భీమవరం ప్రకృతి ఆశ్రమానికి. దీని గురి దీనికి ఇదివరకు కూడా నేను వచ్చి ఉన్నాను ఇదివరకు. ఈసారి మా చెల్లెల్ని, మా రిలేటివ్స్‌ని కూడా కొంతమందిని తీసుకొచ్చాను. నాకిక్కడికి రావటం వల్ల చాలా ఆరోగ్యం మెరుగుపడిన అనుభూతి కలిగింది. నేను కొన్ని ఇంటి దగ్గర పాటిస్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఇంకా అందరూ కొంత నేర్చుకొని వెళ్ళటం చాలా మంచిదని నా అభిప్రాయం. మనం ఇంటి దగ్గర ఎంత చేసినా ఇక్కడ చికిత్సలు మన ఇంటి దగ్గర కొన్ని అందుబాటులో ఉంటాయి, ఉండకపోతాయి. కొన్ని ఇక్కడ నేర్చుకొని కొన్నైనా మన ఇంటికెళ్ళి ఆచరిస్తే మన అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు మందులు లేకుండా జీవించటానికి మనకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అది పాటించకే మనం చాలా సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఇవన్నీ ప్రకృతితో సంబంధించిన చికిత్సలు గనక మనకి ఈ భీమవరంలో మనకి ఈ ప్రకృతి ఆశ్రమంలో అన్నీ అందుబాటులో ఉంటాయి. ఒక్క 10 రోజులైనా ప్రతి ఒక్కళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. నేను దాన్ని అనుభవిస్తున్నాను. ఆ ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను ఒక రకంగా. నా ఆరోగ్యాన్ని చాలా చక్కపరుచుకున్నాను. ఇలా ఆశ్రమాలకు తరచూ వస్తూ ఉంటాను నేను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునే అవకాశం ఈ చికిత్సల ద్వారా మనకి ఇక్కడ ప్యూరిఫై అయ్యి మనం బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ డాక్టర్సు, శ్రీదేవి గారు, ఈ సిబ్బంది అందరూ చాలా సహకరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మీరందరూ గూడా ఇక నుంచైనా ఒక్క 10 రోజులు, సంవత్సరానికి ఒక్క 10 రోజులు మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. మందులకి దూరంగా షుగర్లు, బీపీలు రాకుండా ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఇది నా కోరిక.